చౌటుపల్లిలో మనం అభివృద్ధి చేయాలని, ఈ చౌటుపల్లిను మనం ఒక నియోజక కేంద్రంగా మార్చుకోవాలన్న ఉద్దేశంతో చౌటుపల్లిను రెవెన్యూ డివిజన్గా మార్చుకున్నాం అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వాన. అదేవిధంగా చౌటుపల్లిను మున్సిపాలిటీగా ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చౌటుపల్లికు ఒక కోర్టు కూడా మనం ఇక్కడ ఈ రోడ్డు నిర్మాణం, ఇది అండర్ పాస్ల నిర్మాణం కొరకు ఈ నేషనల్ హైవే వాళ్ళు ఈ రోడ్డు నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఈ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టి 1.5 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ మనం అనుకుంది ఏంటంటే అదృష్టమో దురదృష్టమో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వటం వల్ల ఆ ప్రాంత అభివృద్ధి కానీ ప్రాంతం యొక్క ఏది వసతులు కానీ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. తీసుకురావాలని కోరుతా ఉన్నాము. లేకపోతే మాత్రం ఇక్కడ ఎమ్మెల్యేను తిరగనిచ్చే సమస్య లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.